ఏపీ కేబినెట్ విస్తరణలో కొత్తదనం ఏం లేదన్నారు సిపిఎం నేత రాఘవులు. లోకేష్ను కేబినెట్లోకి తీసుకునేందుకే ఈ విస్తరణ చేపట్టారన్నారు ఆయన. వైసీపీని వీడి టీడీపీలో చేరిన నలుగురికి పదవులు కట్టబెట్టడం ద్వారా ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు రాఘవులు. కొత్తగా 11 మందిని తీసుకున్నది తన తనయుడిని తీసుకోవడాన్ని సమర్థించుకోవడానికి, లేకపోతే దాని దృష్టి నుంచి మిగతా అంశాల మీద దృష్టి మళ్లించేదానికి వినియోగపడే పద్ధతిలో ఒక వ్యూహాత్మక పద్ధతిలో తీసుకున్నట్టు కనపడుతుంది తప్ప ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే అనుభవం, సీనియారిటీయో లేకపోతే సమర్థతో కొలబద్ద పెట్టుకున్నా ఏమీ లేదు. తండ్రి తనయుల సంబంధం కొలబద్ద ఒకటే దాంట్లో ఉంది తప్ప అంతకన్నా మించిన ఏం లేదు. కాబట్టి దాన్ని సమర్థించుకోవడానికి, లేకపోతే దాన్ని అందరి చేత దాని మీద విమర్శల వైపుకి రాకుండా చేసుకునేదానికి చేసినట్టు కనపడుతుంది తప్ప ఇంకోటి దీంట్లో ఇమిడున్నట్లేదు. కాబట్టి ఈ మంత్రివర్గ విస్తరణ అనేది రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి కొత్త ఏదో మలుపుకో, కొత్త మార్పుకో కారణం అవుద్దని మేము అనుకోవడం లేదు. ఈ సందర్భంలో ఏమైనా కొత్త విధానాలు ప్రకటించి, ఉన్న విధానాలకు భిన్నంగా రాష్ట్రానికి పనికొచ్చే విధానాలు ప్రకటించి ఉంటే కొంత ఏమన్నా దాన్ని అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది. లేకపోతే దీంట్లో ఏమో అప్రిషియేట్ చేయడానికి పనికొచ్చే అంశం ఏమీ కనపడలేదు. తెలుగుదేశం పార్టీలో చాలామంది, గంటా శ్రీనివాసరావు ఎదుర్కొంటున్నాడు, నారాయణ గారు ఎదుర్కొంటున్నారు, అంతకుముందు ఇసుక కుంభకోణాల్లో చాలామంది ఎదుర్కొంటున్నారు, ఇప్పుడు ఇరిగేషన్ కుంభకోణాలు చాలా. అది కుంభకోణాల అవి తెలుగుదేశం పార్టీలో కుంభకోణాలు అనేవి సర్వసాధారణమే కాదు, కుంభకోణాలు న్యాయమైనవి చెప్పి భావిస్తున్నారు. లేకపోతే వీళ్ళందరూ ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు, పదవుల్లో ఉండాల్సిన అవసరం లేదు.